బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు రకుల్ ప్రీత్ సింగ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నాదో గొప్ప ప్రయాణం అంటూ చెప్పుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికీ ఆ పరిశ్రమతో చాలా కనెక్ట్ అయి ఉన్నానంటూ కూడా చెప్తున్నారు ఆమె. మహిళలపై నిరాధార దుర్మార్గపు ప్రచారం చేయడం బాధాకరం అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ ఈ ఆరోపణలు చేయడం దుర్మార్గం అంటున్నారు రకుల్. మౌనంగా ఉండడం బలహీనతగా భావించకూడదన్నారు రకుల్. నేను రాజకీయాలకు దూరం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నా పేరును మీ కుట్రల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారంటూ కూడా రకుల్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అదిగోండి అదే రకుల్ చేసిన ట్వీట్. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నోన్ వరల్డ్ వైడ్ ఫర్ ఇట్స్ క్రియేటివిటీ అండ్ ప్రొఫెషనలిజం. I have had a great journey in this beautiful industry and still very much connected. It pains to hear such baseless and vicious rumors being spread about the women of this fraternity antune danto pata continuity ga meeru aa tweet chuse prayatnam cheste kanaka what is more disheartening is the fact that is being done by another woman who is supposedly in a very responsible position. For the sake of dignity, we choose to remain silent, but it is misconstrued as our weakness. I'm absolutely political and have nothing to do with any person or political party whatsoever. I urge to stop using my name in malicious way to gain political mileage. Artists and creative personalities should be kept out of political slugfest and their names should not be used to grab headlines by linking them with fictitious stories అంటూ కూడా మీరు చూడొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్కసారి రకుల్ ప్రీత్ సింగ్ ఈ స్థాయిలో ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? దీని అంతటికి కారణం ఏం జరిగింది? కొండా సురేఖ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈ ట్వీట్కి సంబంధించి మాట్లాడదాం. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేశారు. రైట్, అది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సమంత రియాక్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం నిన్న. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ రియాక్ట్ అయిన ఆ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఒక లెందీ పోస్ట్ చేసుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. ఆ పోస్ట్ని మీరు చూశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇటు ప్రపంచవ్యాప్తంగా తన క్రియేటివిటీకి అలాగే ప్రొఫెషనలిజంకి పేరు పొందిందంటూ కూడా ఆమె ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. అటువంటి బ్యూటిఫుల్ ఇండస్ట్రీలో నేను ఇంకా కనెక్ట్ అయి ఉన్నాను, ఇంకా నా ప్రయాణం కొనసాగుతోంది అంటూ కూడా రకుల్ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇటువంటి ఆరోపణలు అలాగే వీటికి సంబంధించి అవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి, అవి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఈ ఆరోపణలు వీటి మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దాంతోపాటు ఈ ఆరోపణలు ఇబ్బందికరంగా ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా బాధాకరం అంటే గుండెలు బద్దలయ్యే అంశం అంటే ద ఫ్యాక్ట్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై అనదర్ ఉమెన్. ఇంకొక మహిళ, అది కూడా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మరింత బాధించిందంటూ కూడా ఆమె ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. ఫర్ ద సేక్ ఆఫ్ డిగ్నిటీ వీ చూస్ టు రిమైన్ సైలెంట్ బట్ ఇట్ ఈజ్ మిస్కన్స్ట్రూడ్ యాజ్ అవర్ వీక్నెస్. డిగ్నిటీ కోసం మేము సైలెంట్గా ఉంటున్నాం తప్ప అది మా బలహీనత కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. ఒక్కసారి మా ప్రతినిధి అనింద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, నిన్న సమంత ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. సమంత నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకు ఇంత లేట్గా రకుల్ రియాక్ట్ అయ్యారంటే ఏమంటోంది ఇండస్ట్రీ? సచిన్, అంటే ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే మాక్సిమం అందరూ కూడా రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్. బికాస్ ఆ వ్యాఖ్యలు, ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జుగుప్సాకరంగా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వాటిని ఖండిస్తూనే వచ్చారు. డెఫినెట్ గా వీటి మీద చర్య తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే ఒక పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి
సరైన ఆధారం కూడా లేకుండా ఎలిగేషన్స్ వేయడం, వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితాల్ని ఇందులో లాగడం అనేది అసలు కరెక్ట్ కాదని చెప్పేసి చిరంజీవి దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ వరకు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ వస్తున్నారు. సో అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ చేసేది ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా తను వాడడం జరిగింది మినిస్టర్ కొండ సురేఖ. సో రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు కూడా తనను కూడా బ్లాక్ మెయిల్ చేశారు. అందుకే తను ఇంకా 2-3 హీరోయిన్స్ కూడా వెంటనే పెళ్లిళ్ళు చేసుకుని ఇండస్ట్రీ వదిలేశారు అని చెప్పేసి సో తను కామెంట్ చేసిన తర్వాత సో ఇప్పటి వరకు రీచ్ అయ్యాయి కాబట్టి సో తను ఇప్పుడు రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆమె వ్యాఖ్యల పైన సో మనం గౌరవంతో మౌనంగా ఉంటున్నాం, ఆ మౌనాన్ని అనుకుంటున్నారు అని చెప్పేసి తను చాలా స్ట్రాంగ్ గానే ట్వీట్ చేశారు అని చెప్పొచ్చు. సో ఇప్పటికే సమంత కూడా చెప్పారు, సో మేము ఈ ఫీల్డ్ లో ఉండడానికి మేము అన్ని వదులుకుని సో ఎంతో కష్టపడి ఎంతో ధైర్యంగా నిలబడి ఈ స్టేజ్ కి వచ్చాము. సో ఇటువంటి కామెంట్స్ అనేవి మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి, మమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నట్టు ఉంటాయి అని చెప్పేసి సమంత కూడా చెప్పారు. ఆ డివోర్స్ మ్యాటర్ అనేది నా పర్సనల్ మ్యాటర్, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది సమంత చెప్పడం జరిగింది, అటు నాగ చైతన్య కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మేము డివోర్స్ తీసుకున్నాం. ఈ టైంలో అసలు ఒక ఆధారం కూడా లేకుండా మీడియా ముందుకు వచ్చి ఒక ఉన్నతమైన పదవిలో ఉంటే అలా మాట్లాడడం అనేది అస్సలు కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈవెన్ నాగార్జున కూడా దీన్ని నేను డెఫినెట్ గా ఈ విషయం ప్రసక్తే లేదు, నేను లీగల్ గా వెళతాను డెఫినెట్ గా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను క్షమాపణ ఇక్కడ మీడియా ముందుకు వచ్చి సమంతకి క్షమాపణ, వాళ్ళ అభిమానులకి క్షమాపణ చెప్తూ నేను కేటీఆర్ ని విమర్శిస్తూ తన గురించి మాట్లాడాను తప్ప నేను తనని టార్గెట్ చేసి మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడలేదు అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ అసలు తను మాట్లాడింది నాగార్జున గురించి, నాగ చైతన్య గురించి, అఖిల్ ఫ్యామిలీ గురించి మాట్లాడి సమంతకి సారీ చెప్పడం ఏంటి, ఇదేం లాజిక్ అని చెప్పేసి కూడా ఆల్రైట్ అనింద్ర లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సమంత వీళ్ళిద్దరి అంశాన్ని నిన్న మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి ఆ పేరుని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపాయి. అయితే సమంత రియాక్షన్ చూస్తాం. రకుల్ ఎందుకు ఇంకా రియాక్ట్ కాలేదనే అంశానికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం రకుల్ ప్రీత్ సింగ్ రియాక్ట్ అయ్యారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి విశ్వవ్యాప్తం అవుతోంది, తన క్రియేటివిటీలో కావచ్చు లేకపోతే ప్రొఫెషనలిజం విషయంలో కావచ్చు, ఇటు విశ్వవ్యాప్తం అవుతోంది. ఇలాంటి ఇండస్ట్రీలో ఇంకా నా ప్రయాణం కొనసాగుతోంది. నా ప్రయాణం ఈ అంశానికి సంబంధించి ఐ హ్యావ్ హ్యాడ్ ఎ గ్రేట్ జర్నీ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే నేను నా సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించి ఆనందంగా ఉంటున్నానంటూ కూడా ఆమె చెప్పిన సందర్భం. అయితే ఇటువంటి వ్యాఖ్యలు బాధాకరంగా ఉంటాయి. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఫర్ ద సేక్ ఆఫ్ డిగ్నిటీ విషయంలో మేము సైలెంట్గా ఉంటున్నామంటే అర్థం అది మా బలహీనత కాదు అంటూ కూడా గుర్తుపెట్టుకోవాలంటూ కూడా ఇక్కడ నొక్కి వక్కాణించారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. మరీ ముఖ్యంగా ఇటు రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సమంత కూడా రియాక్ట్ అయ్యారు. సమంత అయితే మాత్రం సాధారణంగా సమంత పోస్టుల్లో చాలా స్మూత్గా తను మాట్లాడుతుంటుంది, తను మాట్లాడే తీరే విధంగా ఉంటుందో అట్ ద సేమ్ టైం తన టెక్స్టింగ్ కూడా అలాగే ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో సమంత కూడా నిన్న హార్డ్ కోర్ లాంగ్వేజ్ వాడారనే చెప్పుకోవాలి. అంటే ఆ పద జరి కనుక చూస్తే సమంతనైనా ట్వీట్ చేస్తుంది, ఆ పోస్ట్ చేస్తుంది అనిపించేలా నిన్న సమంత చేసిన పోస్ట్ మీరు చూసారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి దీనంతటికీ కారణం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారు ఒకసారి చూద్దాం. 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా
కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.